ఈ వీడియోని మీకు తెలిసిన ప్రతి ఒక్క ముస్లింకి షేర్ చేయండి ప్లీజ్. దయచేసి నాకు కొన్ని విషయాలు తెలియాలి. యాండి మీ అందరినీ అడుగుతున్నాను, మీ ఖురాన్లో వాళ్ళ తప్పేమి లేకపోయినా కానీ వాళ్ళని అమ్మ, అక్క, ఆలి అండ్ వాళ్ళ ఫ్యామిలీని టార్చర్ చేయండి, మనోవేదనకి గురి చేయండి, వాళ్ళ పిల్లల్ని పాపానికి నరకానికి పంపించేలాగా పూజలు చేయండి, ఇలాంటివన్నీ చెప్పినారా అండి? ఖురాన్, బైబిల్, భగవద్గీత దేనిలోనూ చెప్పుండరు నాకు తెలిసి. నన్ను టార్చర్ చేస్తున్నారండి. ఎందుకో చెప్తా చూడండి. మొన్న నేను బ్లూపర్ అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేశాను. నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు నాకు అల్లా అనే మాట వినబడింది. అమెరికాలో అల్లా వినబడ్డం ఏంటండి? ఇదే మాట నేను అన్నాను. తప్పేముందండి? ఇండియాలో మైకులు పెట్టి అల్లా అని చెప్పి మార్నింగ్ ఈవినింగ్ చెప్తారు. అమెరికాలో ఉంటున్న వాళ్ళు చెప్పండి, ఎప్పుడైనా సరే మీరు మసీదులకి మైకులు పెట్టి బయటకు వినబడేలా అల్లా అని చెప్పడం కానీ, లేదంటే మన గుళ్ళల్లో అయినా సరే బయటకు మైకులు పెట్టి పబ్లిక్లో పాటలు పెట్టి, దేవుని పాటలు పెట్టి అందరికీ డిస్టర్బ్ అయ్యేలాగా పెట్టి వినడం మీరు ఎప్పుడన్నా విన్నారా? లేదు కదా. అందుకే నాకు వినబడింది. నేను సర్ప్రైజ్ అయ్యి అదే వీడియోలో చెప్పాను. తప్పే ఉంది దాంట్లో. నేను ఎవరిని కించపరచలేదు, ఏ దేవుణ్ణి ఉద్దేశించి మాట్లాడలేదు, నేను అసలు ఎక్కడా నెగిటివ్గానే మాట్లాడలేదు. అలాంటిది నన్ను, నా కుటుంబాన్ని ఎంత టార్చర్ పెట్టాలో అంతా టార్చర్ పెడుతున్నారు. నేను అతని టార్చర్ తట్టుకోలేక కొన్ని కామెంట్స్ డిలీట్ కూడా చేశానండి. అసలు పట్టించుకోలేదు ఫస్ట్ కొన్ని రోజులు. తర్వాత అసలు వదిలిపెట్టట్లేదు, కంటిన్యూగా మెసేజ్లు చేస్తానే ఉన్నాడు. ఇగో నేను ఇక్కడ అన్ని మెసేజ్లు పెడుతున్నా చూడండి. నేను వాళ్ళకు కూడా చెప్పాను, నేను ఈ మెసేజ్లు పెట్టి నేను పబ్లిక్లో పోస్ట్ చేస్తానంటే నీ దిక్కున్నట్టు చాటు చెప్పుకోపో అని చెప్పినారు. మీకు ఫుల్ రైట్స్ ఉన్నాయండి, ఎవరికైనా రైట్స్ ఉంటాయి ఇక్కడ మాట్లాడే రైట్. నాకు వినబడింది అని చెప్పాను, వినబడింది అని చెప్పడం తప్ప నాకు అర్థం కాదు. అరే మీదే వినబడాలా, మాది వినబడకూడదా? అంటే ఎవరన్నా కాదన్నారా? పెట్టుకొని వినిపించుకోండి, ఎవరొద్దన్నారు? ఎందుకండి ఇంత హేట్నెస్ మీకు? నాకు అర్థం కాదు. నాకు ఇంట్రెస్టే లేదు ఈ టాపిక్ లో మాట్లాడడం. హూ గేవ్ యూ ద రైట్ టు టాక్ అబౌట్ అల్లా అంటండి. అంటే నేను ముస్లింగా పుట్టనందుకు నేను అల్లా అనే పదం ఎత్తేదానికి కూడా నేను పనికిరానంట. నా వల్ల నా కొడుకు పాపాత్ముడు అయిపోతున్నాడంట, నా పాపం వానికి చుట్టుకుంటుందంట. నేను చిట్టి పికిల్స్ డ్రామా చేస్తున్నానంట, నేను ఇక్కడ ఎర్రబస్సు మెంటాలిటీ మెయింటైన్ చేస్తున్నానంట. ఐఎమ్ అన్ఎడ్యుకేటెడ్, దట్ వాట్ హీ సేయింగ్. నేను ఒక ప్రొఫెషనల్ అని చెప్పి ఆయనకు తెలీదు. నా ఫ్యామిలీని పాడు చేస్తున్నాను. మెయిన్ గా ఎవరికి ఒంట్లో బాగాకపోయినా మతంతో సంబంధం లేకుండా మసీద్ దగ్గరికి వెళ్ళి తాయితులు కట్టించే వాళ్ళండి. అది ముస్లిం అయినా హిందూ అయినా ఎవరైనా సరే అదొక నమ్మకం. మసీద్ దగ్గరికి వెళ్ళి ఆ బాబాతో నీ తాయితు కట్టించుకుంటే తగ్గిపోతుంది జ్వరము, ఏ బాధ అయినా సరే. మా అమ్మ చాలా సార్లు కట్టించింది నాకు తెలిసి. సో నాకు తెలిసి ఇప్పటికీ కట్టించుకుంటున్నారు ఇంకా మా వాళ్ళు. మరి మాలాగా నమ్మకము అల్లా మీద ఉన్న వాళ్ళని ఎందుకండి ఇలా కించపరిచే మాటలు మాట్లాడ్డా నాకు అర్థం కావట్లేదు. మీ మతం ఇదే నేర్పిస్తుందా అండి మీకు? దయచేసి అందరికీ రిక్వెస్ట్ అండి, నేను మాట్లాడిన మాటలు ఏ మాత్రమైనా తప్పు కాదు అని మీకు కొంచెం అనిపించినా సరే ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి.